సీఎం కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ మార్చారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు గుత్తా. టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతాను. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీపీగా ఓడిపోయినాడు. ఊర్లోనే చెల్లని రూపాయి నల్గొండ పార్లమెంట్కి ఎట్లా చెల్తుంది? పాప ఆయన మర్చిపోయినట్టుంది. 94 శాసనసభ ఎన్నికల్లో కోదాడులో ఘోరం ఓటమి పాలైనాడు. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గెలిచినాడు. అది కూడా ఆయనకు వర్తిస్తుంది. అప్పుడు చెల్లని రూపాయి తర్వాత ఎట్లా చెల్లిందో ఆయన కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. కేసీఆర్ నాయకత్వం వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం అనేటువంటి ఒక ఆలోచన విధానంతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వైపు వస్తూ ఉన్నారు. ఎంతోమంది మాజీ శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వైపు వస్తూ ఉన్నారు. అసలు కాంగ్రెస్లో వాళ్ళని కాపాడుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థుల మీదనో టీఆర్ఎస్ పార్టీ మీదనో విమర్శించడం అర్ధరహితమైనటువంటిది. తప్పనిసరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఘోర పరాజయాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చవి చూడబోతున్నారు.